బైబిల్ చెబుతుంది ఘంటాపదంగా, దేవుడు ఒక్కడే, నేను తప్ప ఇంకో దేవుడు లేడు అని అన్నప్పుడు మినిమం నాలెడ్జ్ కదా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు దేవుళ్ళు ఉంటారా? తండ్రి దేవుడు, కుమారుడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. కానీ దేవుడు ఒక్కడే. ఇది మీకు ఇంకా క్లారిటీ రావాలంటే ఇప్పుడు ఒకటి రెండైంది. ఇప్పుడు ముగ్గురు దేవుళ్ళ ఏంటి చూద్దాం. ఇప్పుడు యెహోవానే యేసుక్రీస్తు నెంబర్ 1 చెప్తాను. తర్వాత యెహోవానే పరిశుద్ధాత్మ. ఇది ఒకసారి మనం బైబిల్లోని చూద్దాం. సంఖ్యాకాండం తీయండి. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 4 నుంచి చూద్దాం. 4:5 మొదలు చూద్దాం. వారు ఎదోము దేశమును చుట్టిపోవాలని హోరు కొండ నుండి మార్గాయాసము చేత జనులు ప్రాణము సొమ్మసిల్లారు. అనగా ప్రజలు దేవునికి మోషేకును విరోధముగా మాట్లాడి, ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, సవిసారము లేని అన్నం మాకు అసహ్యమైంది. ఇక్కడ మీరు 4-5 వచనాలు ఏం గమనించారు? ఈ ప్రజలు దేవుణ్ణి ఏం చేస్తున్నారు? శోధిస్తున్నారు. ఈ 4-5 వచనాలను బట్టి ప్రజలందరూ, ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా యెహోవా దేవుణ్ణి శోధిస్తున్నారు. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత 6వ వచనం కూడా చదువుతాం. అందుకు యెహోవా ప్రజల్లో నుండి తాపకరమైన సర్పములను పంపాను, అవి ప్రజలను కరవగా ఇజ్రాయేలులో అనేకులు చనిపోయారు. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును చాలు. ఇక్కడ 4-5 వచనాల్లో ప్రభుని శోధించినట్లు ఉంది. 6-7 వచనాల్లో శోధించినందుకు ఆయన సర్పముల చేత వాళ్ళు శిక్ష విధించడం జరిగింది. ఇప్పుడు ఈ శిక్ష తప్పాలంటే మరలా మీరు ఎవరికి ప్రార్థన చేయాలని? యెహోవాను వేడుకొనమని ఇక్కడ రాయబడింది. ఈ వచనాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు ఈ వచనాలు రాసుకోవాలి. రాసుకుంటేనే మీకు తర్వాత ఎప్పుడైనా మీరు రెఫర్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీరు ఎవరిని శోధించాడు? నెంబర్ 1 మీరు నాకు చెప్పాలి. ఎవరు శోధించాడు? ప్రజలందరూ యెహోవా దేవుడిని శోధించారు. ఓకే, శోధించినందుకు యెహోవా దేవుడు ఏం చేశాడు? ఆయనకి తాపకరమైన సర్పముల చేత వారికి శిక్ష విధించడం మనకు కనబడుతుంది. శిక్ష విధించిన తర్వాత మీరు ఎవరికి ప్రార్థన చేయమని కోరుతున్నారు? యెహోవా దేవుడికి. ప్రార్థన నిబంధన మీరు యెహోవా దేవుడిని చెప్పండి. ఇప్పుడు మొదటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక రండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. మనము ప్రభువుని శోధింపక యుందుము, వారును కొందరు శోధించి సర్పముల వల్ల నశించారు. ప్రభు అన్నక్కడ ఫుట్ నోట్ పైన 2 అని ఉంది కదా, కింద ఏముందో చదవండి. క్రీస్తును ఉంది. మరి పాత నిబంధన గ్రంథంలో శోధించింది ఎవరు? వీళ్ళు యెహోవా. మరి ఇక్కడ కొత్త నిబంధనల గ్రంథంలో శోధించింది ఎవరినైనా రాయబడి ఉంది? క్రీస్తు. పాత నిబంధన గ్రంథంలో శోధించింది ఎవరిని? వీళ్ళు యెహోవాని. ఇక్కడ పౌలు ఏమని రాస్తాడు? ఆయన మనము ప్రభువుని శోధింపక ఉందుము, వారిలో కొందరు శోధించి ఏం చేశారంట? సర్పముల వల్ల నశించారు. మనం సర్పం వల్ల నశించింది ఇందాక వచ్చిన కూడా చెప్పాను. ప్రభు అనే మాటకు ఫుట్ నోట్ చెప్పాను. ఇప్పుడు యేసు ప్రభు, క్రీస్తు ఒకలే. ఇప్పుడు యెహోవా, క్రీస్తు ఒకలే అని ఇక్కడ మనం చూసుకున్నాం. ఇప్పుడు యెహోవా పరిశుద్ధాత్మ దేవుడు అని మనం అంటాం కదా. ఇప్పుడు వీళ్ళు ఒకటేనా? ఇది కూడా చూద్దాం. కీర్తన గ్రంథం గడికి రండి. కీర్తన గ్రంథం 95వ కీర్తన 6 నుంచి చదువుకుంటాడు. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలను. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎంత మేలు. అరణ్యమందు మొరీబా యొద్ద మీరు కఠినపరుచుకున్నట్లు, మస్సా దినమందు మీరు కఠినపరుచుకున్నట్లు మీ హృదయములను కఠినపరుచుకున్నప్పుడు అండర్లైన్ చేసుకోండి. అచ్చడం మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యములు చూచిరి.
40 ఏండ్ల కాలము కావున నేను కోపించి వీరెక్కడలో నా విశ్రాంతిలో ప్రవేశించకూడదని ప్రమాణం చేస్తాను. ఇప్పుడు ఈ 95వ కీర్తనలో చెప్పబడుతున్న ఈ మాటలు ఎవరు చెప్తున్నారు? ఇప్పుడు యెహోవా దేవుడు ఏమని చెప్తాడు? వీళ్ళు నన్ను శోధించారు, నన్ను శోధించి ఇలా ఇబ్బందులు పడ్డారు అని యెహోవా దేవుడు చెప్పబడుతున్న మాటలు కదా. సంఖ్యాకాండం కూడా చూద్దాం. సంఖ్యాకాండం ఇదే మాట అక్కడ రాయబడి వీటి గురించే. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 13వ వచనం. అక్కడ నుండి వారు సాగి 20:13 అవి మెరీబా జలమనబడిన ఏలయనగా ఇజ్రాయేలీలు యెహోవాతో వాదించినప్పుడు ఆయన వారి మధ్యను తను పరిశుద్ధపరచుకుని. వాదించడం అంటే ఇక్కడ దేవుణ్ణి శోధించారని రాయబడింది. ఇప్పుడు పాత నిబంధన గ్రంథంలో ఈ ప్రజలు శోధించింది ఎవరిని? యెహోవా దేవుడు. ఆయన ఏం చెప్పుకున్నాడు? ఆయన ఈ ప్రజలు నన్ను శోధించారని ఆయనే చెబుతున్నాడు కదా. ఇప్పుడు అపోస్తుల కార్యంలోనికి రండి. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 18వ వచనం చూద్దాం. ఇంచుమించు 40 ఏండ్ల మట్టుకు అరణ్యములో వారి శ్రేష్ఠులను సహించాను. ఓకే, చాలా. హెబ్రీలకు రాసిన పత్రికకు రండి. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7 నుంచి చదువుకొని రండి. ఇది పర్టికులర్గా అండర్లైన్ చేసుకోండి. పరిశుద్ధాత్మ ఇట్లా చెప్పు. పరిశుద్ధాత్మ చెప్తున్నాడు మనకి. ఏమని చెప్తున్నాడు ఆయన? నేడు మీరు ఆయన శబ్దము వినినెడల అరణ్యములు 40 సంవత్సరాలు నా అని కదా అండర్లైన్ చేసుకోండి. 40 సంవత్సరాలు పరిశుద్ధాత్మ చెప్తున్నాడు. ఏమని? 40 సంవత్సరములు నా కార్యములను చూచి మీ పితరులు నన్ను అండర్లైన్ చేసుకోండి. మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి, కావున నేను అండర్లైన్ చేసుకోండి. నేను ఆ తరము వారి వలన విసిగి వీరెల్లప్పుడు తమ హృదయాలోచనలో తప్పిపోవచ్చున్నారు, నా మార్గములను తెలుసుకొనలేదు గనుక నేను కోపముతో ప్రమాణము చేసినట్లు వారు నా విశ్రాంతిలో ప్రవేశించరని చెప్పి తిని. ఎవరు చెప్తున్నారు? పరిశుద్ధాత్మ. అక్కడ మరి యెహోవా తన గురించి చెప్పుకున్నాడు. మరి ఇక్కడ పరిశుద్ధాత్మ ఏంటి? ఎన్నిసార్లు నా అని నేను ఎందుకు ఒత్తి చెప్పానంటే పరిశుద్ధాత్మ చెబుతున్నాడు. ఏమని? నేను నా అని చెప్పుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు పాత నిబంధన గ్రంథంలో కనబడుతున్న యెహోవా కొత్త నిబంధన గ్రంథంలో మనం ఎవరెవరిగా కనిపిస్తున్నాడు? ఆయన యేసుక్రీస్తుగా కనిపిస్తున్నాడు, పరిశుద్ధాత్మగా కూడా కనపడుతున్నాడు. చాలా ఇంకా చెప్పాలా, ఇంకా సిద్ధపడినవి ఎంత ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ చెప్పుకుంటే పోతే ఇవన్నీ ఎందుకు చెప్పింది తెలుసా? తీయండి ప్రాముఖ్యంగా యోహాను సువార్త చివరి అధ్యాయం చివరి వచనం చదవండి. యేసు చేసిన కార్యములు ఇంకా అనేకములు, ప్రతి దానిని వివరించి వ్రాయబడిన గ్రంథము భూలోక వ్రాస్తే గ్రంథాలు సరిపోవు. చెప్పామనుకోండి సమయం సరిపోదు. కాబట్టి ఇంతవరకు చాలు. తదుపరి మీరేం చేయాలి? చెప్పిన వాటిని ధ్యానం చేయాలి. చెప్పినవి అలా ఉన్నాయో లేదో కూడా మీరు చూడాలి. ఇంకా తదుపరి ఏం చేయాలి? మీకు మీరు ఓనుగా సిద్ధపడి ఇంకా లేఖనాలు పరిశోధన చేయాలి. చేయాలంటే ఎక్కువగా రీల్స్ చూడాలా, టీవీ సీరియల్స్ చూడాలా, బిగ్ బాస్ అయిపోయింది అనుకుంటా ఇంకో సీజన్ కోసం వెయిట్ చేయాలా? నాకెలా తెలుసు మళ్ళీ అయిపోయింది అనుకో. మాకు అప్పుడప్పుడు ఏది ఫోన్ చేస్తే అయ్యాక వచ్చేది. నేను అసలు ఇంట్లో కేబులే లేదు, నాకు టీవీ బొమ్మ అంతే మా ఇంట్లో, అలా ఉంటుంది అది. కాబట్టి ఏం చేయాలి? మీరు బైబిల్ని ఎక్కువగా చదవండి. ఈ వాక్యం మన హృదయంలో ఉంటే ఎవ్వరు మనం గలిబిలు చేయలేరు. ఎవ్వరు కూడా నీలో విశ్వాసాన్ని ఇంచు కూడా కలపలేడు. ఇప్పుడు తెలుసా, నువ్వు గొప్ప ప్రార్థనా పరులు అయితే నేను చెప్పను, ప్రార్థన ఉండాలి, నేను కాదన్నా. దానికంటే ఎక్కువగా ఉండాలి వాక్యం.
వాక్యము ఈక్వల్ టు దేవుడు. యోహాను సువార్త 1:1 ఏమనుంది? ఆది యందు వాక్యం ఉండేను, వాక్యం ఎక్కడ ఉంది? దేవుని దగ్గర ఉంది. వాక్యం ఏమై ఉంది? దేవుడై ఉంది. కాబట్టి దేవునికి మనం మొదట ప్రాముఖ్యతనిచ్చినప్పుడు వాక్యాన్ని మనం చదువుతాం. దేవునికి ప్రాధాన్యతనిస్తున్నామని చెప్పుకున్న మనం వాక్యం చదవకపోతే ఆయనకి ప్రాధాన్యతనిచ్చినట్లు కాదు. వాక్యం చదవాలి, అలాగని ప్రార్థన చేయొద్దు అంటలా. ప్రార్థన చేస్తే ఆయన మీకు బయలుపరుస్తాడు. వాక్యము దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, మరి ఆయన మీతో మాట్లాడిన తర్వాత మీరు కూడా ఆయనతో మాట్లాడాలిగా, ప్రార్థన చేయాలి. ఈ రెండు మనకి రెండు రెక్కల్లాగా ఉన్నాయి. చాలనుకుంటా ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధుడవు సజీవుడు అయిన తండ్రి, స్తోత్రాలు. మీ గురించి వివరించాలంటే పరిమితమైన జ్ఞానం కలిగిన మనుషులకు అంత జ్ఞానం ఉండదు. మాది కేవలం పరిమితమైన జ్ఞానం ప్రభువా. దీని ద్వారా మాకు ఏదో గొప్ప విషయాలు ఏమీ తెలియబడే కాదు, మీరు మాకు తెలియబడవలసినవే తెలియజేశారు ప్రభు. ఈ మాటలను బట్టి సంఘము బలహీనము కాకుండా కొంతమందిలో కొన్ని డౌట్స్ ఉంటాయి. పాత నిబంధన గ్రంథంలో కనిపిస్తున్న దేవుడు ఈయన ఒకటే, ఎన్నో రకాల, కానీ బైబిల్ చెబుతుంది దేవుడు ఒక్కడే. దేవుడు ఒక్కడే, అద్వితీయుడైన దేవుడు ఒక్కడే. ఇలాంటి ప్రభువుని తెలుసుకోవటం, దేవుని గురించి ధ్యానించడం చాలా ప్రాముఖ్యమైన విషయాలు. తెలుసుకోవడం అనేది ఈరోజు జరుగుతున్న పరిస్థితిని బట్టి చాలా అవసరం తండ్రి. గలిబిలి చెందుతున్నారు. మరి ముఖ్యంగా ఏర్పరచబడిన వారు కూడా తొట్టిల్లిపోయే రోజులు వస్తాయని బైబిల్లో రాయబడి ఉంది. ఇది కేవలము బైబిల్ వాక్యానికి కలిపి చెరిపడే మాటల ద్వారా మాత్రమే జరుగుతుంది. వారి నుంచి సంఘాన్ని కాపాడండి. మరి ముఖ్యంగా మా ఆత్మీయ కుటుంబమైన సంఘ బిడ్డలు తప్పుడు బోధల వైపు వెళ్ళిపోకుండా సంఘాన్ని విశ్వాసములుగా బండ మీద కట్టబడిన పునాదులు వలె వారందరూ స్థిరముగా జీవించినట్లు కృప చూపించమని, ఈ దాసుల ద్వారా కూడా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసయ్య పరిశుద్ధ నామమును ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.